ఒక మనిషి ఒక పూట నీళ్లు తాగకపోతే బాడీ డీహైడ్రేషన్‌కి లోనై వారు ఏం చేయలేని పరిస్థితి ఉంటది. అదే ఒక 2 రోజులు ఆహారం తీసుకోకపోతే వారు ఒక అడుగు కూడా ముందేయలేని పరిస్థితి. అలాంటిది ఒక వ్యక్తి దాదాపు 7 రోజులు క్రూర మృగాల మధ్యలో అడవిలో తప్పిపోయి భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఒక దగ్గరనే ఉంది. 7 రోజులు నిద్ర, ఆహారాలు మాని అడవిలో ఉండి 7 రోజుల తర్వాత మళ్ళీ వారి గృహానికి చేరుకున్నది. అయితే మనం మాట్లాడుతున్నది ఒక మహిళ గురించి. ఆమె మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ 3వ వార్డ్ అప్పన్నపల్లికి చెందిన చంద్రమ్మ. అయితే తను ఎన్నో సంవత్సరాలుగా మేకలను, తనకు జీవనాధారమైన మేకలని తీసుకొని ఇక్కడనే అప్పన్నపల్లి సమీపంలో ఉన్న అడవి లోపలికి మేతకు వెళ్తుండే. అయితే తాను ఎప్పుడు వెళ్ళినట్టే, సంవత్సరాలుగా వెళ్ళినట్టే వారం రోజుల కిందట శుక్రవారం కూడా తాను అడవిలోకి వెళ్ళింది. అయితే అడవిలోకి వెళ్ళిన తర్వాత అంటే వారు చెప్తున్న ప్రకారం వారికి ఏందో అంటే సడన్‌గా ఒక తీగ లాంటిదో లేకపోతే ఏదో గాలి సోకి ఒక్కటేసారి మొత్తం మర్చిపోయింది. ఆమె ఎందుకొచ్చింది, అక్కడ ఏందనేది కూడా మర్చిపోయింది. మర్చిపోయి అక్కడనే ఎక్కడుందో అక్కడనే ఉండిపోయింది. అయితే మేకలు మాత్రం నైట్ ఇంటికి చేరినాయి కానీ తాను మాత్రం ఇంటికి రాలేదని వీరందరూ ఇక్కడున్న అటవీ శాఖ వారికి అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయడం జరిగింది. ఎవరైతే మేకలను కొట్టుకుపోయిందో జీవాలని మా అమ్మ కనబడడం లేదని. సో ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా రూరల్ పోలీసులు ఈ గ్రామానికి చెందిన దాదాపు 100 మంది నాయకులు అదేవిధంగా ప్రజలు కలిసి ఆమెను దాదాపు ఒక 5 రోజులు 6 రోజులు వెతకడం ప్రారంభించారు. 5, 6 రోజులు వెతికినా కూడా తను కనబడలేదు. అయితే ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఏంటంటే ఆ ఫారెస్ట్ ఏదైతే మనం ఇప్పుడు మయూరి పార్క్ ఉందో ఇక్కడి నుండి ఫతేపురం మైసమ్ వరకు పాకి ఉన్న ఈ ఫారెస్ట్ ఇక్కడ చిరుతపులులు, క్రూరమృగాలు, ఎలుగుబంటి గాని, చిరుతపులులు గాని ఇవన్నీ తిరుగుతాయి. అయినా ఈమె వారం రోజులు అక్కడ ఉంది. నిద్ర, ఆహారాలు మాని అంటే అదే దాంట్లో అంటే ప్లేస్ మర్చిపోయింది. ఆమె ముఖ్యంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత సంథింగ్ అని ఎప్పుడు పోయే ప్లేసే గత దశాబ్దాలుగా అడవికి పోతుంది. కానీ సడన్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేస్ మర్చిపోయింది. ఇంకా ఎక్కడికి పోలేని పరిస్థితిలో భయపడుతూ అడవిలోనే తిరుగుతూనే ఉన్నది. అయితే అసలు ఏం జరిగింది? ఎందుకు ఆమె మర్చిపోయింది? ఎందుకంటే రోజు తిరిగే ప్లేసే అయినప్పటికీ ఎందుకు ఆమె మర్చిపోయింది? మరి వారం రోజులు ఏం తిన్నది? ఎలా ఆమె ఉండగలిగింది? తర్వాత ఎలా ఇంటికి చేరిందనేది ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్బా అసలు ఏమైంది? నువ్వు ఎప్పుడు పోయినావు? పోతే నీకు అసలు నువ్వు ఎప్పుడు తిరిగే ప్లేస్ కదా, మరి ఎట్లా మర్చిపోయినావు? దారి ఎట్లా మర్చిపోయినావు? జ్ఞాపకం లేదు సారు. ఆ. జ్ఞాపకం లేదు. మేకలు పోయినాయి, దొంగలు ఉట్టుకొని పోయినారు అనుకున్నా. నాకు మేకలు పోయినాక ఇక ఎక్కడ చిక్కమ్మక్కలాక అయిపోయింది. ఉమ్. కడవడ్డట్లయితేమో రూమ్ అవును. గోల్ బంగ్లా ఆ, గోల్ బంగ్లా కాడికి పోయినావు. అది గోల్బంగ్లు అనుకోలే నేను. ఉమ్. ఇది నడసరు అనుకున్నా. ఉమ్. ఆడ కూర్చున్నంతసేపు ఉమ్. ఆ కూర్చున్నాకనే గుర్తుపట్టిండ్రు నన్ను. ఉమ్. ఆ. అయితే కాదవ్వా, నువ్వు ఎప్పుడు తిరుగుతున్నావు కదా, ఎప్పుడు ఎప్పుడు నుండో తిరుగుతున్నా. నీవు సంవత్సరాల నుండి పోతున్నావు కదా ఆడికి. నా పెళ్ళికతలు కాంతి కాస్తున్న మేకలు. అవును కరెక్టే. మరి అయినా నువ్వు దారి ఎట్లా మర్చిపోయినావు? దారి ఇక నాకు సిద్ధమొత్తం అయింది. కాడవాడటైన బిడ్డ ఉమ్. ఇక్కడ లంబర్తాండకు పోయినా పోతుంటే అనుకో ఉమ్. ఎక్కడ వాళ్ళు ఇంకా మరి ఈ వారం రోజులు ఏం తిన్నావు? ఎట్లా ఉన్నావు? మరి నీళ్ళు తాగిన బిడ్డ. నీళ్ళు తాగినావు అంతే. ఆవ్. ఆ. స్వచ్ఛంగా చెప్తున్నా నీళ్ళు ఒక మికిలిచ్చి ఇంత అన్నము వీళ్ళు ఎవరు పెడతారు మొన్న కడువిలా ఉమ్. చెప్పు. ఉమ్. ఇక నేను నీళ్ళే తాగిన బిడ్డ. ఉమ్. మస్తు నీళ్ళు అడవిలో తాగిన పండుకున్నా. ఉమ్. ఆ. మరి నీకు ఏం భయం కాలేదా? ఎందుకంటే ఆడ చిరుతపులులు, ఎలుగుబంట్లు అవన్నీ ఉన్నాయట కదా, భయం కాలే? ఇగో పోతే అక్కడ పోతే ఇక్కడ ఉమ్. యథార్థం. ఉమ్. ఉమ్. అట్లా అయి పండుకున్నా నేను. చంద్రమ్మ చిన్న కొడుకుని. మా అమ్మ శనివారం తప్పిపోయింది. శనివారం తప్పిపోయి సాయంత్రము 7, 8 గంటల వరకు చూసినాము. ఎప్పుడైనా 7 గంటల వరకు వచ్చేస్తున్నాయి ఇంటికి మేకలు కొట్టుకొని. అయితే రాలేదని చెప్పి మేము ఏం చేసినామంటే నైటు 11, 12 గంటల వరకు మొత్తం దగ్గర ఏరియాలలో మొత్తం చూసాము. చూస్తే కనిపించలేదు. మేకలు కూడా నైట్ రాలేవు ఇంటికి. అయితే ఉదయం మళ్ళీ ఛాయ్ తాగి ఉదయం 6:30, 7 గంటల వరకు మళ్ళీ మొత్తం దేలాడినాము. దేలాడితే మేకలు అనేటివి మాకు 8 గంటలకు 8:30 మధ్యలో అడ్డం వచ్చినాయి. అంటే పిలుచుతుంటే మా అమ్మని పిలుచుతుంటే అమ్మ అమ్మ అని మేకలని కూడా పిలుచుతుంటే మేకలు మా బాటకు అడ్డం వచ్చినాయి. మాకు బాటకు అడ్డం వచ్చినందుకు ఆ ఏరియాలోనే ఉందని చెప్పి మళ్ళీ మేము ఈ ఊర్లోకి వచ్చి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి దగ్గర ఒక 40 మంది వరకు వెళ్ళినాము. 40 మంది వరకు వెళ్ళి మొత్తం దేలాడినాము. కాకపోతే ఆమె మిస్ అయ్యి ఇట్లా దగ్గర ఏరియాలో లేకున్నది. అక్కడ దూరం ఏరియాలో ఉన్నది కాబట్టి మేము మొత్తము ఇప్పుడు ఆ బాయన్న గుట్టకి వెళ్ళి అంతా దేలాడి మొత్తము బోడమండకి వెళ్ళి పలుగుదొనకి వెళ్ళి అంతా దేలాడినాము. మళ్ళీ దొరకలేదు. మళ్ళీ దొరకకపోతే మళ్ళీ రోజు మళ్ళీ దొరుకుతుందేమో 3 రోజులకు అని చెప్పి మళ్ళీ రోజు ఫారెస్టర్లకు కంప్లైంట్ ఇస్తే ఫారెస్టర్లు 10 మంది వచ్చారు. 10 మంది వస్తే అందరూ 10 మందికి 10 మంది ఇంకా ముగ్గురు టీం 10 మంది టీం అయ్యి
అందరం మళ్ళీ టీం వాళ్ళు ఒక్కొక్కరు ఫారెస్టర్లు ఒకరొకరు మా ఇంకున్నారు. మేము 10 టీంలు విడిపోయి మళ్ళీ తేలాని మళ్ళీ అక్కడ కూడా దొరకలేదు. దొరకకుంటే ఫారెస్టర్లకు ఖచ్చితంగా ఫారెస్ట్లో ఇద్దరు పని చేస్తారు మా ఊరోళ్ళు. వాళ్ళకి చెప్పినాము ఇట్లా చూడండి అది అంటే అందులో కొన్ని రోజులకి అది సీసీ కెమెరా 1 గంట పని చేసి 1 గంట పని చేస్తలేదంట. అయితే ఆ 2 గంటల సమయంలో వచ్చింది ఆడికి గోల్ బంగ్లా కాడికి. మాకు 6 గంటలకు ఫోన్ చేసి చెప్పారు ఇలా ఆడ గోల్ బంగ్లా కాడ కూర్చొని పోయిందని వీడియోలు కూడా పంపించారు. మేము పోయి మళ్ళీ నైట్ 12:30 వరకు తేలాను. ఫారెస్టర్లు కూడా 2 జీపులు వేసుకొని వచ్చారు. కానీ ఎప్పటికి కూడా దొరకకపోతే మాకు ఆశ అనేది ఏంటంటే కెమెరాలో కనిపించింది కాబట్టి మా అమ్మ ఇట్లకెళ్ళి ఏ ఏరియాలని నడవనికి చేతనైతే లేదు, ఈ ఏరియాలని దగ్గరనే ఉంటుందని చెప్పి మళ్ళీ ఉదయం మేము 6 గంటలకు చాయ్ తాగి 7 గంటల వరకు గోల్ బంగ్లా కాడ ఉన్నాము. గోల్ బంగ్లా కాడ ఉండి అర్ధగంట సేపు అర్ధగంట ఇట్లకెళ్ళి నడిచినాను 1 కిలోమీటర్ దూరం అయితే నడవదు. కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కాళ్ళకి చెప్పులు లేవు, ముళ్ళు గుచ్చుకుని ఉంటాయని మొత్తం వెళ్ళి అక్కడ కిందికి గోల్ బంగ్లా కిందికి వెళ్ళి అక్కడ నుండి ఒక 10 మందిమి అంటే లైన్ ఇట్లా ఒక 10 మీటర్లకు 10 మీటర్లకు ఓరం బట్టి మొత్తం ఇట్లా పిలుచుకుంటూ అందరం వచ్చేస్తున్నాము. వచ్చేస్తుంటే చెట్టు పట్టుకొని ఇలా పడ్డది. ఎక్కడ నడవడానికి చేతగాక దూపకొని ఇంకా ఆడకు మేము అక్కడ దూరం ఉన్నోళ్ళు మేము పిల్లలను పిలుచుకుంటుంటే ఈమె పలికితే అరే మా అమ్మలాకని ఇప్పుడు ఆడిలో వయసు నడుతుందంటే మా అమ్మనే కదంట అని చెప్పి మేము అందరం కలిసి దగ్గర కూరుకొచ్చి రోడ్డు మీకు పట్టుకొచ్చి నీళ్ళు దాపి ఆ బీడి అలవాటు ఉంది కాబట్టి ఒక బీడి దాపి నీళ్ళు దాపి ఎక్కించుకొని పోసంకుట కాడికి వచ్చి ఆడ తానం గిన్నె చేపించుకొని ఇంటికి దొరకరావడం అయింది. అయితే మీ అమ్మ రోజు అంటే ఇప్పుడు కాదు సంవత్సరాల నుండి కూడా మీరు చిన్న ఉన్నప్పుడు నుండి కూడా అడవికి పోతుండే, మేకలు తీసుకొని పోతుండే. మరి దారి ఎట్లా మర్చిపోయిందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇప్పుడు వాళ్ళ శనివారం రోజు అమావాస్య వచ్చింది, ఇంకోటి తీగన తొక్కాలి అమావాస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు బుందలగడ్డలకి వెళ్ళే మేకలు కొట్టుకొని వెళ్ళాలి. అదే అమావాస్య రోజు దయాలు లేచి కూర్చేట కాబట్టి ఏదో గాలి సోకింది. లేకపోతే మేము బుట్టకన్నా ముందు నుండి అడవి మొత్తం తిరిగినా మేము తిరగని జాగాన్ని లేవు. అప్పటి నుండి తిరగని జాగా లేదు కానీ ఏదో అలా అమావాస్య రోజు కాబట్టి ఏదో గాలి సోకిందని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీ అమ్మ దాదాపు 7 రోజులు కనబడలేదు కదా, మీకేమనిపించింది? ఇన్ని రోజులు కనబడలేదు మా అమ్మ అసలు ఏందని అంటే మీకేమనిపించింది? మాకేమనిపించింది అంటే ఇప్పుడు కొందరిని ఇట్లే కొందరు ఊర్ల పోటీన అయిందేమో అని చెప్పి దొల్లోనిపల్లె ఉంది అన్నారు. దొల్లోనిపల్లె ఉంది అని చెప్తే పోయినాం. పోతే ఇప్పుడే కళ్ళు దాయిపోయింది, ఇప్పుడు ఇసేసాది అని చెప్పి ఒక ఆయన అంటాడు. ఒక ఆయన ఏమో ఇప్పుడు గంట కింద నాకు అనిపిస్తుంది అంటాడు. ఆడ 2 రోజులు ఉన్నాం, ఇక్కడ తిరిగింది 4 రోజులు కాక అక్కడ 2 రోజులు ఉన్నాం. ఇంకా లాస్ట్కు ఇంకా ఆశ వదులుకునే మూమెంట్లో గోల్ బంగ్లా అక్కడ సీసీ కెమెరా కనిపించే వరకు మళ్ళీ పానం లేచి వచ్చి పోయి మొత్తం వెతికి పట్టుకోవడం అయింది. ఇంకొకటి ఇప్పుడు అందరికీ తెలుసు, ఇప్పుడు మనకున్న ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నాయని తెలుసు. ఎందుకంటే పులులు ఉన్నాయి, ఎలుగుబంట్లు, అవి అన్ని మృగాలు ఉన్నాయి కదా. అంత తెలిసిన మీకు భయం ఏమి అనిపించదా? మరి ఎందుకు అడవిలోకి పోతున్నారు జీవాలు తీసుకొని? అంటే ఇప్పుడు ఆ జీవాలు లేకన్నా ముందు నుండి మాకు ఇప్పుడు బతికింది మేము 18 మంది. మా అమ్మకు మేకల మీదనే బతికిచ్చారు వాళ్ళని. ఆ మేకలను తీసేద్దామని మావాలంటే వాళ్ళు ముసలి పానం చిన్నప్పుడు కాసిన పానం తీసేసలేరు. అందుకని ఎక్కువ కూడా లేవు మేకలు, 7 మేకలే ఉన్నాయి. ఇంత ముందుకు 70-80 మేకలు ఉండేవి. అన్నీ తీసేసి ఇవి కూడా వద్దంటే మేము ముసలోళ్ళము ఇంటికాడ కూర్చొని ఏం చేస్తాము, గిల్లకెళ్ళి మలుపుకోసామని మళ్ళీ 7 మేకలు పెట్టుకున్నారు. అన్నీ తీసేసినాం, 7 మేకలు పెట్టుకున్నారు. అవి గిల్లకెళ్ళి మేపకుండా జర లోపడిపోయారకు ఆమెకి ఏదో గాలి సోకినట్లు అయ్యి ఆమె తప్పిపోవడం అయింది. ఎప్పుడు తప్పిపోయేది కాదు. ఇప్పటికున్న 5:30, 6:30, 7 గంటల వరకు మేకలు కొట్టుకొని ఇంటికి వచ్చేది. నా పేరు సుధాకర్, మా అమ్మ పేరు చంద్రమ్మ. అయితే ఆమె ఇన్నేళ్ళ కొద్దిగా మేకలు కాస్తున్నది. మొన్న తప్పిపోయింది. మా ఊరోళ్ళు కానీ మా చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ మొత్తం హెల్ప్ చేసిండ్రు. ఫారెస్ట్ వాళ్ళకి ఇట్లా బాగానే హెల్ప్ చేసిండ్రు. ఫారెస్ట్ వాళ్ళు హెల్ప్ చేసినందుకు మేము మాకు దొరికింది, వాళ్ళకి ధన్యవాదాలు, థ్యాంక్స్. ఊరోళ్ళందరికీ ఇట్లా హెల్ప్ చేసినందుకే మాకు ఇంత తిరగడానికి అవకాశం దొరికింది. మాకు లేకపోతే మేము దేలాడపోదుము, ఒకరి మీదరం అయితే దేలాడకపోదుము. అందరు కలిసి దేలాడడానికే మాకు దొరికింది. నేను పెద్ద బిడ్డని మా అమ్మకు. మా అమ్మ పోయిందని వచ్చినాం. ఎక్కడ దేవులాడినా దొరకలేదు. ఎన్నోసార్లు తిరిగింది, ఎన్నోసార్లు పోయింది, ఎన్నోసార్లు వచ్చింది. ఈసారి ఒక్కసారి తప్పిపోయింది. ఒకవేళ చనిపోయింటే మాకెవరు గతి? ఏది పరిస్థితి? 60-70 మంది పోయినాం, 100 మంది మేము కూడా పోయినాం, అందరం పోయినాం. మా తమ్ముని భార్యలు మేము అందరం పోయినాం. ఆడపిల్లలు మగ పిల్లలు తేడలేదు, మొత్తం వెళ్ళినాం, ఎక్కడ దొరకలేదు. ఇంకా తర్వాత మా తమ్ముళ్ళు నేను ఊరుకోయినా చెప్పిండ్రు అమ్మ దొరికిందని. అయితే తాను అడవిలకు పోయినంత వరకు జ్ఞాపకం ఉంది. దాని తర్వాత ఏమైందో తెలియదు. మేకలను ఎప్పటిలాగానే కొట్టుకుపోయినా సడన్ గా
తాను మొత్తం మర్చిపోయానని, తర్వాత అంటే ఒక 24 గంటల తర్వాత తాను ఎక్కడున్నానని తన జ్ఞాపకం వచ్చింది. కానీ మళ్ళీ ఇంటికి వద్దామంటే దారి మర్చిపోయానని, అందుకే అడవిలో మొత్తం అంటే ఎక్కడైనా ఎవరైనా కనబడతారా లేకపోతే ఎక్కడైనా రోడ్డు వస్తుందా అని మొత్తం తిరిగినా అయినా ఎవరు కనబడలేదు. ఇంకా చేతగాక ఒక దగ్గర అట్టనే ఉండాల్సి వచ్చింది. అలాగే ఓన్లీ అక్కడున్న నీళ్లు ఏమైనా ఉంటే అది తాగి 7 రోజులు అట్లాగే ఉన్నానని, అదేవిధంగా తను తన పైన ఏదైనా ఒంటి మీద ఏవైనా వస్తువులు ఉంటే అది ఎవరైనా సరే అడవిలో అంటే ఆ వస్తువుల కోసం ఏమైనా చేస్తారని కూడా తను అప్పటికే అవన్నీ తీసుకొని ఒక దగ్గర దాపెట్టుకొని అక్కడనే కూర్చున్నదని. అయితే దాని తర్వాత కూడా దారి తెలవలేదు, అక్కడక్కడ తిరుగుతూ ఫైనల్ గా గోల్ బంగ్లా దగ్గరికి చేరిందని. అయితే గోల్ బంగ్లా దగ్గర ఉంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఫారెస్ట్ అధికారులు ఆమెని ట్రాక్ చేసి, అంటే సీసీ కెమెరాలో ఆమెను చూసి ఇక్కడ ఉంది అని ట్రేస్ అవుట్ చేసి, తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులకు ఆ ఇంటి వారికి సమాచారం ఇచ్చి అందరు కలిసి మళ్ళీ ఒక రోజు అంటే గోల్ బంగ్లా దగ్గర ఆమె సీసీ కెమెరాలో ఫైండ్ అవుట్ చేసినప్పటికీ తర్వాత ఆమె మళ్ళీ అక్కడ నుండి ఇంకెక్కడికో వెళ్ళింది, ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ మళ్ళీ అడవిలోకి లోపలికి వెళ్ళిందంట. సో దాని తర్వాత పోలీసులు తెలుసుకొని అందరు కలిసి వెతికి ఆమెను ఫైనల్గా ఒక దగ్గర ట్రేస్ అవుట్ చేసి ఆమెను ఇంటికి తీసుకొని వచ్చారు. సో అయితే దీనిపైన మొత్తంగా తర్వాత మనం ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా అంటే ఈ విధంగా ఎవరైనా తప్పిపోవడం, ఇంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితట ఒకరు అలాగే తప్పిపోయి తర్వాత చనిపోయారని తెలిసింది. అయితే ఈ విధంగా పోతే ఎలా అంటే ట్రేస్ అవుట్ ఎలా చేస్తున్నారు, మీరు ఈ విధంగా పోయిన వారికి ఏమైనా సూచనలు ఇస్తారని మన ఫారెస్ట్ ఆఫీసర్ సత్యనారాయణ గారిని సంప్రదించగా వారు టెలిఫోన్లో ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అడవికి వెళ్ళకూడదని, ఎందుకంటే ఎవరైనా జంతువులను మేపడానికి తీసుకెళ్ళినా కూడా గ్రామానికి దగ్గరలో తీసుకెళ్ళాలి కానీ లోపలికి వెళ్ళకూడదని. ఎందుకంటే ప్రస్తుతం అడవిలో క్రూర మృగాలు అంటే మెయిన్గా చిరుతపులి, పులులు తిరుగుతున్నాయి, ఎలుగుబంటు ఇలాంటి మృగాలు తిరుగుతున్నాయి కాబట్టి, అదేవిధంగా పాములు కానీ తేళ్ళు కానీ ఉంటాయి, అక్కడికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అడవి లోపలికి వెళ్ళకూడదని. అదేవిధంగా ఎవరైనా మిస్ అయ్యి అంటే అన్ఫార్చునేట్గా మిస్ అయ్యి ఎవరైనా వెళ్ళినా కాడు కలిసినా అక్కడ గోల్ బంగ్లా దగ్గరికి వెళ్తే అది ఒక వ్యూ పాయింట్ కాబట్టి సఫారీలు తిరుగుతుంటాయి, అక్కడికి ఎవరైనా వచ్చినా కూడా సందర్శకులు అక్కడ వచ్చినా వారిని తీసుకురావడానికి కానీ, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి వారిని ట్రేస్ అవుట్ చేయడానికి ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మిస్ అయ్యి అన్ఫార్చునేట్గా ఎవరైనా అక్కడికి వెళ్ళినా గోల్ బంగ్లా దగ్గరికి వెళ్ళాలని వారు సలహాలు ఇస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితులను ఎవరు కూడా ఫారెస్ట్ లోపలికి మాత్రం వెళ్ళకూడదు అని వారు ప్రజలకు సూచన చేస్తున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.